8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 11,500 ఉన్న వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జీతాలు పెంచుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్లు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్ల రిలే నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి యూనియన్ నేతలు. మేడం చెప్పండి, ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు మీరు ప్రభుత్వం నుండి కోరుతున్నారు? నా పేరు కె వెంకటలక్ష్మణ్ అండి. నేను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. అయితే ఈరోజు మేము మెయిన్ డిమాండ్ వేతనం. గత 8 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు 10,500 వేతనం అయింది. తర్వాత జగన్ గారు 1,000 రూపాయలు వేతనం పెంచారు. కానీ పెరిగిన రేట్లు మాత్రం 3 ఇంతలు పెరిగాయి. ఈరోజు ఏది కనీసం ఒక ఉల్లిపాయ ధరనే పోల్చుకున్నా సరే 3 ఇంతలు పెరిగింది. ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు. కానీ అంగన్వాడీ కార్యకర్త ఎలాగా జీవించాలనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. ఈరోజు మాకు కనీస డిమాండ్, కనీస వేతనం 26,000 అమలు చేయాలి తక్షణమే. అలాగే మాకు గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారమే అమలు చేయాలి. పనికి తగ్గ వేతనం వస్తే మీ రోజు రోడ్లెక్కే పరిస్థితే లేదండి. ప్రభుత్వం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఒక టెస్టులు పెట్టి ప్రభుత్వం తీసుకుని వాళ్ళ చేత పనిచేయించి వాళ్ళకి లక్షల రూపాయల జీతాలు ఇస్తుంది. కానీ మేము వాళ్ళకన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. ఏ యాప్ వచ్చినా సరే మాకు ఒక ట్రైనింగ్ ఉండదు. అది మేమే మళ్ళీ మా మైండ్లో మేమే క్రియేట్ చేసుకుని దాన్ని చెయ్యకపోతే వెంటనే మిమోలు ఏమ్మా మీరు ఎందుకు ఈ పని చేయలేదు. కానీ మాకు శ్రమకు తగ్గట్టు కాదండి. ఈ యాప్ల వల్ల మేము మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పని చేయలేకపోతున్నారు. మాకు దానివల్ల పని ఒత్తిడి ఎక్కువయ్యి అనారోగ్యాలకు గురవుతున్నాం. మాకు వైద్య సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వస్తూనే పరిస్థితుల్లో మేము వస్తూనే అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేస్తామన్న ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు ఎక్కించే పరిస్థితికి తీసుకొచ్చింది. దయచేసి మా అందరి వినతి ఒక్కటే, మేము 11,500తో కుటుంబాన్ని ఈడ్చుకొని రావాలి అంటే చాలా బాధకరం. దానికి తోడు మాకు ఈ యాప్ల వల్ల మాకు అనారోగ్యాలు గురయ్యాం. దయచేసి మీరు 11,500 రూపాయల నుంచి 26,000 రూపాయలు వేతనం పెంచాలి. అలాగే చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. అలాగే మే నెలలో మొత్తం పూర్తిగా సెలవులు ఇవ్వాలని మేము ఈ దీక్షల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీరు దీనికి అంగీకరించినట్టయితే మా యొక్క పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుని వెళ్ళడానికి అందరం నిర్ణయం చేసుకుని ఉన్నాం. అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీలను నెరవేర్చకపోవడంతో తాము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని వెంటనే అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయల జీతాన్ని పెంచాలని, చట్టబద్ధంగా అందాల్సిన గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, ఈ యాసవ మొత్తం అంతా కూడా 4 రోజుల పాటు సెలవులను ప్రకటించాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.